ఈ రోజుల్లో ఎంతోమంది మేలు కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మేలు కలిగించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు చాలామంది. కీడులను పొందుకుంటూనే, కీడులను అనుభవిస్తూనే జీవితాంతం కూడా వేదన, శ్రమ, ఇబ్బంది, అణిచివేతకు గురై భయంకర పరిస్థితుల మధ్య చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. కానీ మేలు కలిగించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుడు దయాళుడు కాబట్టి, ఆయన దయగలవాడు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టే తన మేలును మన జీవితాల్లో ఆయన కృమ్మరిస్తున్నాడు, లేదా మనకు మేలు చేసే దేవుడు. ఈరోజు నీకు మేలు కావాలా? మొన్న ఎక్కడో చూస్తున్నాను, రోడ్డు మీద మొత్తం భక్తులు అందరూ పడుకుని ఉన్నారు బోర్ల. ఈ లోపల ఒక ఆయన వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఆయన ఇదేంటా, రోడ్డు మీద నడవకుండా మనుషుల మీద నడుచుకుని వెళ్తాడంటే, వారి పాదములు తగిలినచో మనిషికి ఏమి కలుగునో మేలు కలుగునట్టే. అందును బట్టి అందరు రోడ్డు మీద బోర్లా పడుకుంటే అయ్యగారు నడుచుకుంటూ వెళ్తాడు వాళ్ళ మీద. పాదాలు తగిలితే మేలు తగులుద్దా నీకు? జాగ్రత్త సుమా. అలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూ మేలు జరుగుద్ది అనుకుంటున్నావంటే నేను వంచుకుంటున్నాను, నిన్ను మోసం చేసుకుంటున్నాను. మేలు కలిగించే దేవుని దగ్గరికి రా. తను ఆశ్రయించు వారికి దేవుడు ఏ మేలు కొదువు చేయడం లేఖనాల్లో రాయబడింది.